జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఎవరు చేసిన కర్మ వాళ్ళైతే అనుభవించక తప్పదు, అవునా కాదా? ఇప్పుడు అభినవ శూర్పణఖైనటువంటి మమతా బేగం పరిస్థితి కూడా సరిగ్గా అట్నే ఉన్నది. తాను పదవిలో ఉన్నంత కాలం కూడా ఎవరిని కూడా లెక్క చేయాల, రాజ్యాంగాన్ని ఏ మాత్రం కూడా పట్టించుకోవాలా, ప్రధానమంత్రిని కూడా లెక్క చేయాల ఈవిడి గారు. ఆఖరకు మన దేశ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారిని కూడా పట్టించుకోవాలా ఈవిడి గారు. అంటే అంతునింది మదము కొవ్వు. ఏం చేద్దాం, అహంకారం తలకెక్కి తలకు మించినటువంటి గర్వంతో ఈ మమతా బేగం కొట్టుకొని చచ్చింది. మామూలుగా అయితే కాదు, శాశ్వతంగా తాను పదవిలోనే ఉంటానని చెప్పేసి భావించింది. ఎవరికైనా ప్రాణం పదవి శాశ్వతమయ్యా, ఎవరికైతే మాత్రమా? పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈసారి కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించి ఏకంగా ప్రధానమంత్రి అయిపోదాం అనుకునింది. అంత ఈజీనా? కాదు, అంత ఈజీనా అంటాలే. ఇక బంగ్లాదేశ్ మియా ముస్లింలను, మయన్మార్ రోహింగ్యా ముస్లింలకు మన దేశంలో శాశ్వత పౌరులుగా ఉండేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి భావించింది. ఈ విధంగా అనేక ఆలోచనలతో తనకు తిరుగులేదు అని చెప్పేసి భావించినటువంటి ఈ మమతా బేగం ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో రోడ్డు మీద పడింది. అర్థమవుతుందా? బయటకు వస్తే ఎవరు ఎప్పుడు ఎటు నుంచి కోడిగుడ్లతో దాడులు చేస్తారో, మహిళలు ఎక్కడ జుట్టు పట్టుకొని ఈడ్చిడ్చి సాగు కొడతారో అని చెప్పేసి బిక్కు బిక్కుమంట బతుకుతాది. ఎందుకంటే ఈవిడి గారు చేసేటువంటి పాపాలు, నేరాలు, ఘోరాలు అలాంటివి. అందుకు మమతా బేగంకు ఖచ్చితంగా ఈ పరిస్థితి అయితే రావాల్సిందే. చెప్పినా కదా, ఈవిడి గారు చేసిన పాపాలు అలాంటివి. ఎందుకంటే 300కు పైగా బీజేపీ కార్యకర్తలతో సహా తమ పార్టీకు ఎదురు తిరిగినటువంటి దాదాపు 1400 మంది గత 15 సంవత్సరాలలో హత్యలకు గురి కాబడినారు. ఎంతమంది? 1400 మంది. ఊరికైనా పోతుంది ఆ పాపమా? చనిపోయిన వాళ్ళంతా కూడా యువకులే, పైగా హిందువులు. వీళ్ళు చేసిన పాపమల్లా ఏంటయ్యా అంటే తృణమూల కాంగ్రెస్ ను వ్యతిరేకించడం. అంతే. ఇక ఇదే పెద్ద తప్పైనట్లు ఈ మమతా బేగం అలాగే దీన్ని అల్లుడైనటువంటి అభిషేక్ బెనర్జీ గారు కలిసి ఏకంగా 1400 మందిని అతి దారుణంగా హింసించి చంపించినారు. సరే, రోజులన్నీ ఒకటే విధంగా ఉండవు కదా. మొన్నటి ఎన్నికల్లో తృణమూల కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయి బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో ఇక మన హిందువులకు ఎక్కడ లేని ధైర్యం అయితే వచ్చేసింది. ఇన్నాళ్ళు కూడా పోలీసులను, అక్రమ వలసదారులను తన అనుచరులుగా పెట్టుకుని హిందువులను బెదిరించేటువంటి మమతా బేగం ఇప్పుడు హిందువులను చూస్తేనే దడుచుకుని చచ్చే పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ క్రమంలోనే ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మమతా బేగం పార్టీ అయినటువంటి తృణమూల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉంటుంది. ఇది తూర్పు కలకత్తాలోని బైపాస్ సమీపంలో ఉన్న టాప్సియా ప్రాంతంలో ఉన్నది. ఇది ఆధునిక వస్తువులతో నిర్మించినటువంటి 5 అంతస్తుల భవనం. కానీ ఈ తృణమూల కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి భవనం తృణమూల కాంగ్రెస్ పార్టీది కాదు, అదొక అద్దె కొంప. ఆ కార్యాలయం యజమాని మొంటో సహా ఇక మే 2022లో ఈ 5 అంతస్తుల భవనంలోకి టీఎంసీ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని అయితే మార్చారు. ఇక అప్పటి నుంచి ఈ యజమానికి మొహాన రూపాయి కూడా బేలేదంట. అంటే ఒక్క రోజైనా కూడా బాడిగట్ట పాపానైతే పోలా. అద్దెకు ఈ భారీ బంగ్లాను తీసుకుని అద్దె అడిగితే బెదిరించి పంపిస్తా ఉన్నారంట. ఈ విధంగా చాలా సార్లు ఈ మొంటో సహాను అమ్మన బూతులు తిట్టి పంపించారంట. దీంతో ఈ బంగ్లా యజమాని అయినటువంటి మొంటో సహా సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది. ఎందుకంటే వాళ్ళ పాపం పండింది, ఓడిపోయినారు. అంతే. ఇక ఈ మొంటో సహా నేరుగా పోలీస్ స్టేషన్ కు పోయి ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ పైన కేసు అయితే పెట్టాడు. తన దగ్గర నుంచి 2022లో ఈ బంగ్లాను అద్దెకు తీసుకున్నారని, ఆ అద్దె గడువు 2025లోనే పూర్తయినప్పటికీ ఇంతవరకు తన ఇంటిని ఖాళీ చేయలేదని చెప్పి ఈ మొంటో సహా కలకత్తా కమిషనర్ కు ఫిర్యాదు అయితే చేసినాడు. అంతేకాకుండా తృణమూల కాంగ్రెస్ పార్టీకి 2 నెలల సమయం కూడా ఇచ్చాడు. అంటే డెడ్ లైన్. మర్యాదగా 2 నెలల సమయంలో ఈ బంగ్లాను ఖాళీ చేస్తారా, లేదా తన బంగ్లాలో ఉన్నటువంటి ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ వస్తువులన్నింటినీ కూడా పోలీసుల సహాయంతో రోడ్డు మీదకి విసిరేసి ఆ బిల్డింగ్ ను తిరిగి స్వాధీనం చేసుకోమంటారని వార్నింగ్ అయితే ఇచ్చాడు. అది కూడా ఆ బిల్డింగ్ ముందు నిలబడి మైక్ లో ఈ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. దీంతో ఇప్పుడు మమతా బేగం అయోమయ స్థితిలో అయితే పడిపోయింది. ఎందుకంటే ఆ కార్యాలయంలో తన దిక్కుమాలిన పార్టీకి చెందినటువంటి అనేక రహస్య పత్రాలన్నీ కూడా ఉన్నాయంట. ఇప్పుడు వాటిని ఎక్కడికి తరలించాలో తెలియక ఈ మమతా బేగం అయోమయ స్థితిలో పడిపోయింది. దీనినే కర్మ రిటర్న్స్ అని చెప్పేసి అంటారు. అయితే
కర్మ అనేది ఎంతటితో వదల్లా. ఈ లీజు వివాదం ఒకవైపు ఉంటే ఈ మమతా బేగం నేతృత్వంలోని టీఎంసీ పార్టీ ప్రస్తుతం చరిత్రలోనే ఎప్పుడూ లేనంత పెద్ద రాజకీయ సంక్షోభాన్ని అయితే ఎదుర్కొంటాంది. పార్టీకి చెందినటువంటి 80 మంది ఎమ్మెల్యేలలో 59 మంది ఎమ్మెల్యేలు రిబ్రతా బెనర్జీ నాయకత్వంలో తిరుగుబాటు చేసి ఒక ప్రత్యేక గ్రూప్ గా ఏర్పడినారు. లోక్సభలో కూడా కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలోని రెబల్ వర్గానికి చెందినటువంటి 20 మంది ఎంపీలు విడిపోయి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమైనారు. అంతేకాకుండా పార్టీ అంతర్గత అధికార పోరు తీవ్ర స్థాయికి చేరుకునింది. ఈ మమతా బేగంకు వీర విధేయుడైనటువంటి అరూప్ బిస్వాస్ పార్టీ యొక్క బ్యాంక్ ఖాతాల లావాదేవీలను నిలిపివేయాలని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే కోరినాడంట. ఈ విధంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై ఒకవైపు ప్రజాప్రతినిధులు చేజారిపోతుంటే మరోవైపు ఉన్న కార్యాలయాన్ని కూడా ఖాళీ చేయాల్సి రావడం మమతా బేగం నేతృత్వంలోని ఈ తృణమూల కాంగ్రెస్ ను మరింత ఆత్మరక్షణలో అయితే పడేసింది. అది విషయం. ఇక్కడ ఒక మాట చెప్తున్నా, ఒక ఆడబిడ్డకు అన్యాయం చేస్తేనే మహాభారత యుద్ధం జరిగింది. అలాంటిది ఎన్నో వేలాది మంది పశ్చిమ బెంగాల్ మహిళలను వీళ్ళంతా కూడా అత్యాచారాలు చేశారు. ఇంకా పాపం ఊరికేనే పోతుందంటే ఊరికేనే పోతుందా? ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా రక్త కన్నీరు అనేది కారుతుంది. అది మనం అందరం కూడా చూస్తాం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ ను మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.